కావలి అనేది కనకపట్నం అయితే త్వరగా అయిపోతూ ఉంది అండి. మామూలుగా కనకపట్నం అవ్వాలంటే మెయిన్‌గా కావాల్సిందేంటి? అభివృద్ధి. అభివృద్ధిలో మెయిన్ పార్ట్ ఏంటి? రోడ్లు. రోడ్లంటే మనం మొత్తం కూడా కావాలంతా కూడా రోడ్లనేవి ఎక్కడియక్కడ పడిపోతూనే ఉన్నాయి. అన్నీ కూడా శాంక్షన్ అవుతూ ఉన్నాయి. మెయిన్ రోడ్ గాని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉదయగిరి నుంచి కావలికి వెళ్ళే రోడ్డయితే మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చనమాట. అది చాలా చిన్నగా ఉండేది రోడ్డు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా తార్ రోడ్డు వేసి ఎక్కడైనా గుంటలున్నా లేకపోతే ఎక్కడైనా పోయినా అవన్నీ కూడా చూసుకుంటూ తార్ రోడ్డు వేసి రోడ్డునైతే ఎక్స్‌టెన్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడిప్పుడే వేశారనమాట తారైతే. ఇది మొత్తం కూడా మనకి సాయంత్రానికైతే కంప్లీట్ అయిపోతూ ఉంది. ఉదయగిరి బ్రిడ్జ్ నుంచి మొత్తం కూడా చూసుకున్నట్లయితే అక్కడి నుంచి కూడా దాదాపు చాలా దూరం వరకు ఎక్స్‌టెన్షన్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే మనకి వర్క్ అయితే జరుగుతూ ఉంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా! ప్రెజెంట్ అయితే వర్క్ అయితే జరుగుతూ ఉంది. తారైతే కూడా మొత్తం వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక సైడ్ 1 లైన్ అయితే పడిపోయిందనమాట. ఇంకా ఎక్స్‌టెన్షన్ చేసిన రోడ్డు ఇక్కడ చూడండి. ఇక్కడ రోడ్ అంతా కూడా ఇదివరకు ఈ రోడ్ అంతా కూడా లేదనమాట. ఈ రోడ్ అంతా కూడా ఎక్స్‌టెన్షన్ చేశారు. ఈ ఎక్స్‌టెన్షన్ చేసిన రోడ్ అంతా కూడా మళ్ళీ తార్ అనేది వేయడం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు పడిందంటే మాత్రం వాహనదారులకి పిచ్చ హ్యాపీ అన్నమాట. ఎందుకు అంటే ఒక్కొక్క వాహనం వెళ్తూ ఉన్నప్పటికీ ఒకేసారి చాలా వాహనాలు వెళ్ళేటప్పటికి చాలా తేడా ఉంటుంది కదా! మీకు కూడా తెలుసు కదండీ! అదే విధంగా ఏ ఇబ్బంది లేకుండా కూడా వాహనదారులందరూ కూడా ఏ గతుకు లేకుండా ఇక్కడ స్మూత్ గా అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రెజెంట్ అయితే వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి రేపటికి ఎల్లుండి కల్లా కూడా మనకి మొత్తం రోడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాము అసలు ఈ రోడ్డు వేయడం వల్ల అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి, ఇక్కడ ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు వాళ్ళ మనసులో మాట ఏముంది అని అయితే ఈ రోజు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? ఏ ఊరండి మీది? సమవారిపాలెం. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు మీద? ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది రోడ్డు? ప్రెసెంట్ అయితే పనులు జరుగుతూ ఉన్నాయి కదా, ఇవి 2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయని చెప్తూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అయిపోవచ్చు కూడా. అభివృద్ధి జరుగుతుంది కదా కావలి, మీరు ట్రావెల్ చేయడానికి ఏ విధంగా అనిపిస్తుంది? ఏం పేరు అన్నట్టు? ఏ ఊరు మీది? కరుకోలుపాలెం. ఉదయగిరి నుంచి ఇప్పుడు కావలి వరకు కనెక్ట్ అయ్యి రోడ్ అయితే వేస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. ఇది వరకు ఏ విధంగా ఉండేది, ఏ విధంగా ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంతకుముందు గతుకుల రోడ్డు బాగా మెటల్ గా ఉండేది. ఆటోలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడైతే ప్రశాంతంగా బాగుంది. రీసెంట్ గా కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగాయి కదా, రోడ్డు సన్నగా ఉండడం, ఎక్కువ మలుపులు ఉండడం. ఇప్పుడు అయితే ఏ యాక్సిడెంట్స్ కూడా జరగకుండా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అదే కాక తారు వేస్తున్నారు. ముఖ్యంగా ఎలా ఉంది మీకు? అంటే తారు వల్ల ఎఫెక్ట్ ఏం లేదు, కానీ ఇంతకు ముందు ఏంటంటే ఈ గతుకుల రోడ్డు వల్ల కొన్ని యాక్సిడెంట్లు అయ్యేది. అందువల్ల బాగా యాక్సిడెంట్లు అవుతుందండి. అభివృద్ధి జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. నమస్తే సార్, మీ పేరు? ఇప్పుడు ఈ రోడ్ అయితే వేస్తూ ఉన్నారు కదా, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు రోడ్డు ఉదయగిరి నుంచి కావలి వరకు కూడా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గతుకులు అయి ఉండేవి కదా ఇదివరకు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అభివృద్ధిని చూస్తుంటే? కావలి కానివ్వండి, చుట్టుపక్కల పరిసరాలు కానివ్వండి. మీదే ఊరు సార్? ప్రెసెంట్ అయితే మనకి ఉదయగిరి టు కావలి కనెక్టెడ్ రోడ్ అయితే కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక 2 days లో కంప్లీట్ అయిపోద్దని కూడా చెప్తూ ఉన్నారు. ఇది గాని ఒకసారి కంప్లీట్ అయిపోయింది అంటే ఎటువంటి యాక్సిడెంట్స్ కూడా జరగకుండా, అదే విధంగా వాహనదారులు కూడా ఎంతో సౌకర్యవంతంగా కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పుడు మనం అడిగినటువంటి ఎంతో మంది ప్రజలైతే చెప్పడం జరిగింది. సో కావలి అనేది ఖచ్చితంగా కనకపట్నం అయిపోద్దని నాకైతే నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ రోజు మన టాపిక్ అయితే ఇదన్నమాట. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో మీరు కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా CMD న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, ఉదయగిరి టు కావలికి వెళ్లే రోడ్డు దగ్గర నుంచి.